హాయ్ అండి, వెల్కమ్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఆలుగడ్డ పచ్చి బఠానీతో కిచిడి పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఆలుగడ్డ పెట్టడం వల్ల పిల్లలకి మంచి ఎనర్జీ బూస్ట్ని ఇస్తుంది. అలాగే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మంచి వెయిట్ గెయిన్ కూడా ఇంప్రూవ్ అవుతారు. అండ్ ఈ పచ్చి బఠానీలో వచ్చేసి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి మంచి డైజెషన్ ఫుడ్. ఈ ఆలుగడ్డ పచ్చి బఠానీ కాంబినేషన్లో రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి మీ పిల్లలు కూడా పెట్టి చూడండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక గిన్నెలో నేను 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా యూజ్ చేయొచ్చు. వీటిని ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు బియ్యాన్ని కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక 5-6 పచ్చి బఠానీలు, ఒక హాఫ్ పొటాటో తీసుకున్నాను. ఈ విధంగా బఠానీని అన్ని ఒలిచి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఆలుగడ్డని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కాగాక కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొద్దిగా వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక వెల్లుల్లి రెమ్మ వేసుకుంటున్నాను. ఒక 2-3 మినిట్స్ నెయ్యిలో బాగా వేయించుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు అలాగే బఠానీ వేసుకుందాం. వీటిని కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆలుగడ్డ ముక్కల్ని పచ్చి బఠానీని మగ్గించుకోండి. ఇప్పుడు నానబెట్టిన పప్పుని, బియ్యాన్ని వాటర్తో సగా వేసుకుందాం. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని కుక్కర్ని మూత పెట్టుకుందాం. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ బఠానీ అనేది మెత్తగా కుక్ అయిందండి. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుందాం. 1 ఇయర్ లో బేబీస్కి అయితే సాల్ట్ యాడ్ చేయకండి. ఇలా స్మాష్ చేసిన ఫుడ్ తినడానికి మీ పిల్లలు ఇబ్బంది పడితే ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. కరివేపాకు ఏమైనా ఉంటే పక్కనే తీసేయాలి. ఇది లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ మీ పిల్లలకి పెట్టొచ్చండి. ఇది ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. పిల్లలు కడుపు నిండా తిని హాయిగా పడుకుంటారు. ఇక్కడ మా బాబు వచ్చేసి 9 మంత్స్ శ్రేయాన్ అండి. నేను ఇలా ఒక ఫుడ్ చైర్లో కూర్చోపెట్టి మా బాబుకి ఇష్టమైన టాయ్స్ ఇస్తాను. సో వాటితో ఆడుకుంటూ మంచిగా తినేస్తారు. ఎవరైనా న్యూ మదర్స్ ఉండి పిల్లలకి ఇప్పుడే సాలిడ్ స్టార్ట్ చేస్తుంటే నా సజెషన్ వచ్చేసి ఇలాంటి మంచి ఒక ఫుడ్ చైర్ తీసుకొని అందులో మీ పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు కానీ, రైమ్స్ కానీ, పాటలు కానీ వాళ్ళతో ఏదో మాట్లాడుతూ తినిపిస్తూ ఉంటే వాళ్ళు చక్కగా తినేస్తారండి. ఒకసారి టిప్ ఫాలో అయ్యి చూడండి. ఇలాంటి మరిన్ని బేబీ రెసిపీస్ కానీ, టిప్స్ కానీ కావాలంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.